హాయ్ అండి. క్యాప్సికమ్‌ని ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తుంటారు కదా! నేను ఈరోజు ఈ క్యాప్సికమ్‌లో ఒక్క రకం పొడిని మాత్రమే వాడి చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కల్ని వేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు మొత్తం కూడా కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియంగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు అనేవి మ్యాక్సిమం చాలా త్వరగా మగ్గిపోతాయి, ఎక్కువ టైం అయితే పట్టదు. సో ఇప్పుడు ఇందులోనే కాస్తంత పసుపు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకాస్త త్వరగా మగ్గిపోతుంది. సో రెండింటిని యాడ్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సో 2 నిమిషాల తర్వాత ఇలా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కారపొడినైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో వేసే కారపొడి ఎండుమిరపకాయలు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు ఈ 3 కలిపి మిక్సీ పట్టుకున్న పొడి అండి. ఈ పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పౌడర్ని నేను 1½ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మనం కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో నేను 1½ స్పూన్ యాడ్ చేసేసుకొని క్యాప్సికమ్ ముక్కలకి కారం అంతా పట్టేలాగా కలుపుకుంటున్నాను. సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర తురుము వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్లో కూడా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.